అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. పాల తాలికలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొత్తవారు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తొందరగా నేను ఎక్కువ ఏమీ లాంగ్ తీసుకోకుండా చూపిస్తాను. పెద్ద పనేమి ఉండదండి. చిన్న ప్రాసెస్ అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. ఒక లైక్ ఇవ్వండి. ప్రాసెస్కి వెళ్దామండి. నేను హాఫ్ లీటర్ పాలకి చిన్న గ్లాస్ బియ్యం, ఏ బియ్యం అయినా పర్వాలేదు, నైట్ అంతా పెట్టుకోవాలండి. పొద్దున్నే నాన్నాక నాని ఉంటాయి కదా, మనం బాగా కడిగేసుకుని స్ట్రైనర్లో వేసుకుని క్లాత్ పైన ఆరబెట్టుకుందామండి. మంచిగా ఆరుతాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వదిలేస్తే ఈ లోపల 1 అవర్ ముందుగా మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. ఒక గుప్పెడు హాఫ్ లీటర్ పాలకి. నాపరాయి బెల్లం అంటారు, దీన్ని అచ్చు బెల్లం అంటారు. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ బెల్లం అయితే పాలు ఎరగవండి. పాయసానికైనా దేనికైనా బాగుంటుంది. స్టవ్ పైన పాలు పెట్టుకున్నాను. బెల్లం కూడా కరగనిద్దామండి వేరే స్టవ్ పైన. నానిన సగ్గుబియ్యం వేసేసుకున్నాను. నెమ్మది ఉడుకుతుంది. ఇదిగోండి బియ్యం ఆరిపోయినాయి కదా, మిక్సీ పట్టుకుందాం, జల్లించుకుందామండి. చాలా మెత్తగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఒక 10 మినిట్స్ టైం పెడితే తాలికలు మెత్తగా వస్తాయండి. బియ్యం పిండి కూడా చేయొచ్చు, కానీ తాలికలు కొంచెం గట్టిగా వస్తాయి. బెల్లం కరిగింది కదండి, కొద్దిగా అదే పాకం కొంచెం వేస్తున్నాను. కొంచెం మనకి కాగుతున్నాయి కదండి, ఆ పాలు కొద్దిగా వేస్తున్నా. వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు చెక్ చేద్దామండి. ఉడుకుతున్నాయి కదా, పాల తాలికలు చేసుకుందాము. ఇలా చేసుకోవచ్చు చేతులతో, లేదంటే చెక్కడాలి గిద్దతోని ఒత్తుకోవచ్చు. తాలికలు వేసేసుకుందామండి. వేసుకున్నాక తిప్పొద్దు, ఇరిగిపోతాయి. నెమ్మదిగా ఉడకనిద్దాము. కొంచెం పిండి ఉంచానండి, ఇది నీళ్ళు వేసి కొద్దిగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం చిక్కదనం వస్తుంది, అలా పోస్తారు. అదిగోండి కొంచెం పోసి ఉడకనిద్దాము. లోపు జీడిపప్పు వేయించుకుందామండి. కావాల్సిన వాళ్ళు కిస్మిస్లు వేసుకోండి, నేను వేయట్లేదు. దోరగా వేయించుకొని కొంచెం ఇలాచి పొడి కూడా దంచుకొని పెట్టుకుందాము. అంతేనండి, అయిపోయింది. సింపుల్. చెప్పాను కదా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.